ఎక్కడ దొంగతనం జరిగినా ఏం దొంగతనం జరిగినా ఎట్లా దొంగతనం జరిగినా సొమ్ములు పోతాయి గాని దొంగలు మాత్రం కనబడరులా. అవు వాళ్ళు ఎవ్వరు లేనప్పుడే వస్తారు, ఎవ్వరి కనబడకుండానే పోతారు కదా. అయితే ఈడ మాత్రం దొంగలు బరాబర్గా ఎదురుంగొచ్చిండ్రు, దగ్గరికి పిలుచుకున్నారు. వాళ్ళకు తెలియకుండానే చోరు చేసిర్రు. అట్లని వీళ్ళకేమన్నా అనుమానం వచ్చిందా అంటే రాలేదు. అట్లిట్లా చేసిర్రంటే ఇగో ఇట్లా. అందరు దొంగలు దొంగతనంలో డిగ్రీలు చేస్తే ఈ దొంగలు మాత్రం దొంగతనంలో పిహెచ్డీలు చేసిండ్రు. అగ చూడండి ఈ బండోడు ఎట్లా ఇకమత్ చేసి చోరీ చేస్తాడో. కానీ యాక్షన్ షురూ చేయరా, ఇక చూపెట్టు నీ చోరకల. అయిపోయి కథం, టాటా బై బై. అగో ఈడేం దొంగతనం జరిగింది, బండి మీదకించి కింద పడుతుంటే పోయి హెల్ప్ చేసిండ్రు, వాళ్ళు పోయిండ్రు. పాపం ఉత్తపుణానికి దొంగతనం అంట కట్టిండ్రు అంటారా. అయితే ఒక్కసారి మళ్ళా నజరయ్యిండ్రు మంచిగా. ఇప్పుడు అర్థమైంది దానివల్ల దొంగ బద్మాషిగా లేశాలు ఎట్లున్నాయో. ఈడే బండిని కావాలని కింద పడ్డట్టు వంచిండు. కాకుంటే మంచి మనసున్న ఈ అన్న ఉరికేసరికి ఇగో ఈడున్నాడు కదా గోషిగాడు, చిన్నగా ఫోన్ కొట్టేసి అట్లనే బండి ఎక్కిండు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన దొంగతనం ఇది. జనాలు చూసిండ్రు కదా, ఖమ్మంలో 2 ఏళ్ల నుంచి సేమ్ ఇదే ఉపాయంతో కొన్ని గ్యాంగులు ఇట్లా సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నాయట. జర జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది.